హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ గురించి అండి. ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ బెంగళూరులో అయితే ఉంటుంది. ఈ బొటానికల్ గార్డెన్ చాలా పెద్దదండి. ఈ బొటానికల్ గార్డెన్లో ఇయర్లీ 2 టైమ్స్ అండి, ఆగస్ట్ 15కి ప్లస్ రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి ఇక్కడ ఫ్లవర్ షో అయితే కండక్ట్ చేస్తారు. చాలా బాగుంటుందండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్ అయితే ఉంటుంది. ఈసారి అయితే మన వాల్మీకి మహర్షి అండి రామాయణం రాశారు కదా, ఆ మహర్షి గురించి థీమ్ అయితే ఉంది. ఇక్కడ మనకు రామాయణంలో ఉన్న వాళ్ళ గురించి కూడా ఇక్కడైతే ఉందండి. మేమైతే రిపబ్లిక్ డే రోజు అయితే వెళ్ళాము. ఆ రోజు సండే కదా, క్రౌడ్ అయితే ఎక్కువ ఉందండి. మేమైతే చందాపూర్లో బస్ అయితే ఎక్కామండి. అక్కడి నుంచి శాంతినగర బస్ స్టాప్కి అయితే టికెట్ అయితే తీసుకున్నాము. అక్కడి నుంచి 1 కిలోమీటర్ అయితే మనకు లాల్బాగ్ అయితే వచ్చేస్తుందండి. మేమైతే పార్క్ అయితే వచ్చేసాము. మేము ఈస్ట్ గేట్ నుంచి అయితే వెళ్తున్నామండి. ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి 4 గేట్స్ అయితే ఉంటాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. చాలా పెద్ద పార్క్ అండి. మెట్రో కూడా అవైలబుల్గా ఉందండి. దగ్గరే అండి మెట్రో కూడా. ఇక్కడికి లాల్బాగ్ స్టేజ్ అయితే ఉంది మెట్రోకి. అక్కడి నుంచి కూడా వాకబుల్ డిస్టెన్సే ఈ పార్క్ అయితే. ఏ అవైలబిలిటీ ఉంటే అక్కడైతే వచ్చేస్తారండి. ఆ రోజైతే క్రౌడ్ ఎక్కువగా ఉన్నిందండి. ఇక్కడైతే ఎంట్రన్స్ టికెట్ అయితే చూసేద్దాం. నార్మల్ డేస్ అండి. వీక్ డేస్లో అయితే పెద్దవాళ్ళకైతే 80 రూపీస్ అండి. వీకెండ్స్లో అయితే పెద్దవాళ్ళకి 100 రూపీసు, పిల్లలకి 30 రూపీస్ అయితే తీసుకుంటారు. మేమైతే టికెట్స్ తీసుకున్నాము. టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళామండి. అక్కడ ఎంట్రన్స్లో చెకింగ్ కూడా ఉంటుంది. చెకింగ్ అయితే చేస్తారు. చెకింగ్ అయితే చేశాక తర్వాత మేము టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నామండి. ఈ ఫ్లవర్ షో అయితే ఇప్పుడు 217వ ఫ్లవర్ షో అండి. 217th ఫ్లవర్ షో. చూడండి ఎంట్రన్స్లో ఇలా పెట్టేశారండి. వాల్మీకి మహర్షి పోస్టర్ అయితే ఇక్కడ ఉంది. ఆ మహర్షి గురించి అయితే ఉంది. మేము వెళ్తూ ఉన్నాము. సన్నీ డే అండి. ఆ రోజు చాలా ఎండ ఉన్నింది. స్టార్టింగ్లో ఇక్కడ బోన్సాయి పార్క్ అయితే ఉంది. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ ఖచ్చితంగా పిక్ అయితే తీసుకుంటాము. అందరూ ఇక్కడ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారండి. ఫొటోస్ అయితే తీస్తున్నారు. మేము మా మొబైల్తో ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఆ ఫ్లవర్స్ చూసి మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. చూడండి ఎంత బాగున్నాయో, ఎన్ని కలర్స్ ఉన్నాయో ఫ్లవర్స్, చామంతి పూలు చాలా బాగున్నాయి కదా. ఖచ్చితంగా అండి మేమైతే మిస్ అవ్వము. ఖచ్చితంగా అయితే వెళ్తాము. ఈ ఫ్లవర్ షో అయితే జనవరి 16th నుంచి జనవరి 27th వరకు అయితే కండక్ట్ చేస్తారండి. తర్వాత ఇక్కడి నుంచి అయితే మేము వెళ్తూ ఉన్నామండి. మా పిల్లలకైతే వేరుశనగకాయలు అయితే చూశారు. వాళ్ళకైతే కావాలన్నారు. మా హస్బెండ్ అయితే తీయించారండి. ఒక్కో పొట్లము 20 రూపీసు. చెరొక పొట్లం అయితే తీయించారు. అక్కడ కొన్నాక కొద్దిసేపు అయితే అక్కడ కూర్చున్నారండి. గడ్డ అయితే ఉంది. గడ్డ మీద అయితే కూర్చొని ఆ వేరుశనగకాయలు అయితే తిన్నారు. అక్కడైతే చల్లగా ఉందండి. ఇంకా ఎండలు స్టార్ట్ అయ్యాయి కదా, ఇక్కడ కూడా ఎండలు స్టార్ట్ అయ్యాయండి. చాలా ఎండగా ఉన్నింది ఆ రోజు. చల్లగా కొద్దిసేపు అక్కడ కూర్చొని వేరుశనగకాయలు అయితే తిన్నారు. తర్వాత అక్కడి నుంచి అయితే కదిలామండి. నడుస్తూ ఉన్నాము. ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ లాగా ఉందండి. చాలా బాగుంటుంది ఈ ప్లేసు. మేము ఎప్పుడు వెళ్ళినా ఇక్కడి నుంచే వెళ్తాము. లాస్ట్ టైము ఇండిపెండెన్స్ డేకి స్ట్రైట్గా వెళ్ళామండి. లాస్ట్ టైం అయితే ఇటు సైడే వెళ్ళాము. చాలా బాగుందండి. ఇక్కడ కొన్ని చేంజెస్ కూడా ఉన్నాయి పార్క్లో. ఇక్కడ మధ్య మధ్యలో ఇక్కడ వాష్రూమ్స్ కూడా పెట్టారండి జెంట్స్కి అయితే. మా బాబుకి ఇంకా ఇండిపెండెన్స్ అయితే వచ్చేసింది. తిరుగుతూనే ఉన్నాడు, ఇంకా ఆడుకుంటూనే ఉంటాడండి. పార్క్కి వెళ్తే పట్టుకునేదానికి నాకు భయం ఎక్కడ పడిపోతాడో అనేసి నేను పరిగెడుతూ ఉండాలి వాడితో పాటు. మా హస్బెండ్ ఏం కాదు ఆడుకొని అంటాడు. ఇక్కడ చూడండి పిల్లలు బాళ్ళు అన్నీ టాయ్స్ తెచ్చుకొని ఆడుకుంటూ ఉన్నారండి. ఫ్యామిలీ మొత్తం ఇక్కడ పెద్ద చెట్టు ఉందండి. అక్కడైతే ఫ్యామిలీ అంతా చూడండి, ఫ్యామిలీస్ కూర్చొని ఇలా సరదాగా హ్యాపీగా కూర్చొని ఉన్నారండి. క్లాత్ అయితే తెచ్చుకుంటారు చాలామంది. అక్కడ పరుచుకొని కొంతమంది పడుకొని కూడా పడుకుంటూ ఉంటారండి. మా బాబుకి ఇలా రోడ్ సైడు గడ్డ ఉంటే దాని మీద నడవడం కానీ ఇలా జంప్ చేయడం అంటే చాలా ఇష్టము. ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న చేసేసరికి నవ్వుకుంటూ ఉన్నాడండి. తర్వాత మేము ఇక్కడికి వెళ్తూ ఉన్నాము. మెయిన్ ఫస్ట్ గ్లాస్ హౌస్ చూస్తే చాలా అనిపించింది. అంత క్రౌడ్ ఉండిందండి. ఫస్ట్ ఆ హౌస్ చూసుకొని తర్వాత మిగిలినవి చూసుకుందాం అనుకున్నాము. ఇలా వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే వుడ్తో అయితే ఇలా బొమ్మలు అయితే చేస్తున్నారండి. ఇక్కడ చాలా మొక్కలు
ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. మా బాబు అయితే అక్కడ ఎక్కాలని ఎక్కేసాడండి. ఇక్కడ చూడండి వుడ్తో యానిమల్స్ బొమ్మలైతే చేశారు. పూలు కూడా చాలా బాగా పెట్టారండి ఇక్కడ. చూడండి ర్యాబిట్, ఇలా ఫ్లవర్స్, ఇలా జింకలు ఇలా చేశారు. మా బాబు అయితే ఇక్కడ కూర్చున్నారు కొద్దిసేపు. చాలా ఎండగా ఉన్నిందండి. అప్పుడైతే మేము వెళ్ళేసరికి 120, 130 అలా అయింది. ఇంకా ఆఫ్టర్నూన్ కదా, మరీ ఎండ ఎక్కువగా ఉన్నింది. చూడండి ఎంత బాగుందో. ఇది హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్ అని ఉందండి. ఇది హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్ అంట. ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్ వర్క్ లాగా చేశారండి. చాలా బాగున్నాయి. మీరు కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు మేము గ్లాస్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మెయిన్ గ్లాస్ హౌస్లోనే ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఫ్లవర్ షో అంతా. ఇక్కడ వాల్మీకి మహర్షి పిక్స్ అయితే పెట్టారు. ఈసారి అయితే 2 ఎంట్రన్స్లు అయితే పెట్టారండి గ్లాస్ హౌస్లోకి వెళ్ళడానికి. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉన్నింది సండే ఆ రోజు, అది రిపబ్లిక్ డే. ఇంకా లాస్ట్ డే ఇంకొక రోజే ఉన్నింది ఫ్లవర్ షోకి. అందుకే ముందు రాని వాళ్ళంతా ఆ రోజైతే వచ్చేసారు. ఇక్కడ మెయిన్ అండి పెద్ద పుట్ట అయితే పెట్టేశారండి. పుట్ట పెట్టడానికి కారణం ఏంటంటే, మన వాల్మీకి మహర్షి గారు అయితే ముందు పుట్టలో నుంచి అయితే వచ్చారు కదా ఎక్కువ. అంటే ముందు రత్నాకరుడు అండి ఆయన పేరు, వాల్మీకి కాదు. వాళ్ళ పేరెంట్స్ పెట్టిన పేరు అయితే రత్నాకరుడు. ఆయన ముందు యాక్చువల్గా వేటగాడుగా ఉంటారు. ఆయన తపస్సు చేస్తూ పుట్టలోనే పెరిగిపోతాడనమాట. పుట్ట పెరిగిపోతుంది, ఆయన పుట్టలోనే ఉండిపోతాడు. తర్వాత పుట్ట నుంచి అయితే బయటకు వస్తాడు. వాల్మీకి అంటే సంస్కృతంలో మీనింగ్ అయితే పుట్ట. అందుకే ఆయన వాల్మీకి అని అయితే పేరైతే వచ్చింది. ముందైతే మహర్షి పేరు అయితే రత్నాకరుడు అంటండి. ఈ వాల్మీకి మహర్షి గారు మనకు రామాయణం రాశారు కదండి సంస్కృతంలో. ఇప్పుడు చూడండి ఆయన గురించే ఎక్కువ ఉంది ఇక్కడ. సీతారాములు కూడా ఉన్నారు ఇక్కడ. చూడండి ఎన్ని ఫ్లవర్స్. ఆ పుట్ట చుట్టూరు 150 పైనే ఫ్లవర్స్ అయితే యూజ్ చేశారంట. ఆ పుట్ట చుట్టూరు ఫ్లవర్స్ని. ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి. బాబోయ్ ఎక్కడి నుంచి తెచ్చారో కానీ ఎన్ని ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. అక్కడే ఉండాలనిపిస్తుంది, అంత బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. మీరు కూడా చూసేయండి. చూసారా, మీరు కూడా చూసేయండి, చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు బెంగళూరుకి వస్తే ఈ సీజన్లో ఖచ్చితంగా బొటానికల్ గార్డెన్ని విజిట్ చేయండి. ఫ్లవర్ షో చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ హనుమంతుడిని అయితే పెట్టేశారండి. మనకు తెలుసు కదా హనుమంతుని పాత్ర రామాయణంలో ఎంత అద్భుతంగా ఉంటుందో. తర్వాత ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి, చూస్తూ వెళ్ళాము. ఇక్కడ వాల్మీకి మహర్షి గారి ఆశ్రమాన్ని అయితే ఇలా పూలతో అయితే నిర్మించారండి. నెక్స్ట్ వీడియో అయితే వస్తుందండి. ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందా? ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం అభిభవి ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచ్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ.